అందరికీ నమస్కారం. అభిరుచి లంచ్ బాక్స్కి స్వాగతం. మనం ఈ లంచ్ బాక్స్లో ఎస్పెషలీ మనకి ఎండలు కొంచెం పెరిగే కొద్ది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో కానీ లేకపోతే అట్ ద సేమ్ టైం మనకి ఎగ్జాస్ట్ అయిపోయి కొంచెం అంటే స్వెట్టింగ్ ఎక్కువ పోసి మినరల్స్ లాస్ అవటం, అదేవిధంగా దానివల్ల మనకి ఆయాసం దమ్ము ఇవన్నీ వస్తాయి. వాటికి మనం ఈరోజు ముల్లంగి ఆకులతోటి ముల్లంగి ఆకుల కొబ్బరి అన్నం, ముల్లంగి పల్లి వెల్లుల్లి వేపుడు ఈ రెండింటిని మనం ఇప్పుడు చూడబోతున్నాం. మొదటగా నవారా బియ్యంతో ముల్లంగి ఆకుల కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముల్లంగి ఆకుల కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన నవారా అన్నం 1 కప్పు, తరిగిన ముల్లంగి ఆకులు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 చెంచా, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉల్లి తరుగు 1/2 కప్పు, వెల్లుల్లి తరుగు 1 చెంచా, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, జీలకర్ర 1 చెంచా, ఆవాలు 1/2 చెంచా, పసుపు 1/2 చెంచా, సైంధవులను రుచికి సరిపడినంత. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దీని ప్రాసెస్లోకి వెళ్తా దీని నుంచి మాట్లాడుకుందాం. ముందుగా మనం నూనె తీసుకొని, నూనె ఎప్పుడు కూడా మనకి ఈ గానుగాడిందే ఉండాలి. స్టవ్ వెలిగించుకుందాం. అది కొంచెం నూనె వేడైన తర్వాత మనం చాలామంది ఏం చేస్తామంటే ముల్లంగిని వాడుకుంటాం, సాంబారో కర్రీ చేసుకుంటాం, ముల్లంగి ఆకులు పడేస్తాం. కానీ ఇది వెరీ రిచ్ ఇన్ ఐరన్. కానీ దీంట్లో అట్ ద సేమ్ టైం మనకి డైజెస్టివ్ ట్రాక్ ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి, ఎస్పెషల్లీ ఎవరికైనా పైల్స్ ఉంటే వాళ్ళకి ఈ ముల్లంగి ఆకు ఒక ఎక్సలెంట్ ఔషధంలాగా పనిచేస్తుందండి. వాళ్ళు దీన్ని జ్యూస్ని తాగొచ్చు, లేకపోతే ఇలాంటి కర్రీస్ చేసుకుని. అంటే ఫైబర్, ఇప్పుడు నవారాలో కూడా మనకి ఆల్మోస్ట్ వెరీ రిచ్ ఫైబర్, దీంట్లో ఫైబర్ ఉంది, ఐరన్ కంటెంట్ ఉంది. దీనివల్ల మనకి డైజెస్టివ్ ట్రాక్ అంతా కూడా ప్రాపర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. పైల్స్కి మంచి మెడిసిన్ లాగా ఈ ముల్లంగి, ఎస్పెషల్లీ ముల్లంగి జ్యూస్ని తీసుకోవచ్చు, ముల్లంగి ఆకుల జ్యూస్ కూడా అంతే బాగా పనిచేస్తుంది అన్నమాట. అదేవిధంగా మన యూరినరీ ఇన్ఫెక్షన్స్కి వాటికి కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ముల్లంగి ఆకులు పడేయకుండా ఈ విధంగా మనకి పప్పులు వేసుకోవచ్చు, లేదా సన్నగా కరిగే కొబ్బరికి వేసి కొంచెం మగ్గబెట్టేసేసి ముద్దకూరలాగా చేసుకోవచ్చు. కొంచెం పెసరపప్పు వేసుకొని పొడి కూరలాగా పెసరపప్పు వండుకొనేసి మునగాకు వండుకుంటే అలా ఈ ఆకులతోటి పొడి కూరలాగా వండుకోవచ్చు. వెల్లుల్లి కారంతో అలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. దాన్ని పడేయద్దండి, దాన్ని కూడా కర్రీలాగా వాడుకోండి. చాలామంది దాన్ని పక్కన పడేస్తాం. మీకు ఇట్లా బెంగాల్ ఇటు సైడ్ వెళ్ళాం అనుకోండి, ఒరిస్సా నుంచి, మనం చాలా ఆకులతో కూరలు చేస్తారు వాళ్ళు. సొర ఆకులు, బీర ఆకులు అన్నీ మనం పడేస్తాం కదా, వాళ్ళు ఆకులతో కూడా కూర. ఎందుకంటే ఆకుల్లో కూడా, ఆకు అనేది కూడా ఎనర్జీ కదా. సూర్యరశ్మి అంటే తీసుకొని ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ, అక్కడి నుంచి కదా ఎనర్జీ సెట్ తీసుకుంటుంది. కాబట్టి ఆకులో కూడా చాలా ఎనర్జీ ఉంటుంది. కాబట్టి సొర ఆకు కానీ బీర ఆకు కానీ ఈ ఆకులను కూడా పడేయకుండా ఇలా కర్రీస్ చేసుకునే వల్ల, పప్పులు అలా వేసుకునే వల్ల వాటిలో ఉన్న పోషకాలు కూడా మనకు అందుతాయి. వెల్లుల్లి, దాని తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఇది కొంచెం మగ్గిన తర్వాత ఉల్లి తరిగి వేసుకుంటాం. ఉల్లి తరిగేసుకొని ఇది కొంచెం ఒక 1 మినిట్ మగ్గనిచ్చి, ఆ తర్వాత మనం నెక్స్ట్ ఒక ముల్లంగి ఆకులు అనమాట. దీని మటుకు ఖచ్చితంగా మీరు పడేయకుండా కూర చేసుకోండి. అదేవిధంగా దీన్ని జ్యూస్లా తాగినా కూడా ఎవరికైనా కూడా కాన్స్టిపేషన్, ఎస్పెషల్లీ పైల్స్, వాటికి ఇది చాలా ఎక్సలెంట్ మెడిసిన్. ఎవరికైనా పైల్స్ ఉంటే, వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమాటిక్గా ఉంటే ఈ ముల్లంగి జ్యూస్ని తాగుతా లైట్ పెసరకట్ లాగా తీసుకొని ఆల్మోస్ట్ ఎండుమిర్చి కానీ కారం కానీ టోటల్గా మానేయాలి. మానేసి ఓన్లీ అప్పుడప్పుడు పెప్పర్ వేసుకోవాలి. అంత సింపుల్ ఫుడ్స్ తీసుకుంటా, రసము అంటే మిరియాల రసము, లేకపోతే పెసరకట్టు, మజ్జిగన్నం, లేకపోతే ఎక్కువ గ్రీన్స్ ఉంటాయి. అసలు ఎండుమిర్చి, ఎండు కారం అనేది మానేయాలి. పచ్చిమిర్చి అప్పుడప్పుడు వాడచ్చు, దానికన్నా మంచిది మిరియాల కారం. అది వేసుకొని ఒక 3 to 4 months తీసుకుంటే అగైన్ మన బాడీలో మనకి ఆ ఇష్యూ నుంచి మనం అంటే ఫైబర్ కంటెంట్ తగ్గినందువల్ల ఈ ఇష్యూస్ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం మన శరీరంలో మ్యూకస్, అంటే మనకు ఉన్నటువంటి లంగ్స్ ఎఫిషియన్సీ కానీ, లేకపోతే మన ట్రాక్లో ఉన్న మ్యూకస్ ఇదంతా కూడా బయటకు వచ్చేయాలి అంటే ఈ యొక్క ముల్లంగి చాలా బాగా పనిచేస్తుంది. ముల్లంగి ఇస్ ద బెస్ట్ మెడిసిన్.
యా ఉల్లిపాయ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ ముల్లంగి ఆకుని మనం సన్నగా తరిగి చాప్ చేసుకుని పసుపు వేసేసి మూత పెట్టి ఒక 2 to 3 minutes మనం మగ్గనివ్వాలి. దీనికి కొంచెం వెయిట్ చేద్దాం. యా అయిపోయింది ఇది. ఇప్పుడు మనం వండుకునేటువంటి ఈ యొక్క నవారా అన్నాన్ని వేసుకుందాం. నవారా ఏం లేదండి, ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవటం. దీనికి 1కి 5 నీళ్ళు పోసుకొని ఫస్ట్ నీళ్లు బాగా మరిగిన తర్వాత అప్పుడు నానబెట్టుకుని నవారా వేయటం, ఉడికిన తర్వాత గంజి వార్చుకోవటం, దీన్ని ఇలా వండుకోవటం. ఆ గంజిని సూప్ లాగా సాయంత్రం చక్కగా జీలకర్ర కొంచెం వెల్లుల్లి కానీ లేకపోతే వాము కానీ వేసేసుకొని కూరగాయలన్నీ వేసుకొని ఒక సూప్ లాగా చేసుకొని తాగితే చక్కగా సాయంత్రం మీల్ అయిపోద్ది, మధ్యాహ్నం ఇలాంటి మీల్ అవుతుంది. కాబట్టి చక్కగా ఈ రైస్ని రాత్రి నానబెట్టుకుని పొద్దున వండుకున్నారనుకోండి, ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. యా స్టవ్ ఆపేసాను. స్టవ్ ఆపేసి ఇప్పుడు కొబ్బరి కూర వేసాను. తగినంత సాయంత్రం లవణం కూడా యాడ్ చేస్తాను. ఇంకా కొబ్బరి వద్దనుకుంటే మీరు నువ్వులు వేసుకోవచ్చు, లేకపోతే పల్లీలు అవి కూడా లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసేసుకోవచ్చు, మన ఇష్టం. వద్దనుకుంటే కొబ్బరి తీసేసుకోవచ్చు. దీంట్లో అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. కొబ్బరి ఆడితే కొబ్బరి ఇలా ఫ్రెష్ కొబ్బరి వేసుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా మనకి వైటమిన్ ఈ వైటమిన్ కే వచ్చి మనకి చాలా వరకు మన ఫ్యాటీ లివర్కి కానీ లేకపోతే మన స్కిన్కి కానీ అంటే అన్నిటికీ కూడా చాలా మంచిది, మన బ్రెయిన్ ఫంక్షన్ కూడా చాలా మంచిది. అందుకని ఫ్రెష్ కోకోనట్ ఈజ్ అ వెరీ బెస్ట్ అనమాట. కొబ్బరి వేసిన తర్వాత నేను స్టవ్ ఆపేస్తున్నాను. అంటే ఆ ఒక ఫ్రెష్నెస్ రుచితో పాటు ఆ ఫ్రెష్గా ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి పోషక విలువ కూడా మెండుగా ఉంటాయి. ఓకే అండి, ఇది అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని కలపకుండా ఇలా మూత పెట్టేసాను అనుకోండి, ఒక 5 minutesకి దాంట్లో దమ్లో ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మన దిగుతుంది. పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ముల్లంగి, పల్లి, వెల్లుల్లి వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముల్లంగి, పల్లి, వెల్లుల్లి వేపుడు కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి తరుగు 2 చెంచాలు, పచ్చిమిర్చి ముక్కలు 1 చెంచా, ఉల్లి తరుగు 1/2 కప్పు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, జీలకర్ర 1 చెంచా, పల్లీలు పిడికెడు, పసుపు 1/2 చెంచా, సాయంత్రం రుచికి సరిపడినంత. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని తయారీ విధానంలోకి వెళ్ళి దీని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. నూనె తీసుకుందాం. ఒక 2 చెంచాల నూనె తీసుకున్నాం. అది కూడా నువ్వుల నూనె, కోల్డ్ ప్రెస్ అంటే గానగాడిచ్చింది తీసుకున్నాం. జీలకర్ర తీసుకున్నాం. తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాం. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం అది మగ్గిన తర్వాత కరివేపాకు, ఉల్లి తరుగు, కొంచెం వెల్లుల్లి వేసి దీన్ని కొంచెం ఒక 2 to 3 minutes మగ్గనివ్వాలి. ఈ లోపల ఈ స్టవ్ కూడా వెలిగించుకుందాం. పల్లీలు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు మామూలుగా మనకి హెల్త్కి చాలా మంచిదండి. నాట్ ఓన్లీ ఒక పోపుకి ఫ్లేవర్ కాదు, ఆ కరివేపాకులో మనకి ఐరన్ రిచ్ ఉంటుంది. అదేవిధంగా ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, గుండెకి మంచిది, కంటికి మంచిది, స్కిన్కి మంచిది, జుట్టుకి మంచిది, అన్నిటికీ చాలా ఎక్సలెంట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. వీలైనప్పుడల్లా దీన్ని ఇట్లా పొడి చేసుకొని చట్నీలో వేసి రుబ్బేసామనుకోండి, ఆ ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేస్తాం. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఔషధాలు కూడా మన శరీరానికి వంట పడతాయి. లేకపోతే మనం తీసి పక్కన పడేస్తాం. కరివేపాకుని అంటాం కదా, కరివేపాకులా తీసి పడేస్తారు. అదే ఆ ఫ్లేవర్ కాకుండా దాన్ని కూడా మనం నవ్వగలగాలి. ఇది అయింది కదా. ఇప్పుడు దీనికి ముల్లంగి ముక్కలు చేసుకున్నాం. ముల్లంగి వేస్తాను. పసుపు వేసి మూత పెట్టి మగ్గనిద్దాం. ఈ లోపల ఏదో
వేగుతుంది కదా, దీంట్లోనే వెల్లుల్లి, కొంచెం జీలకర్ర కూడా ఇప్పుడు వేసుకుంటాం. కావంటే దీంట్లో శనగపప్పు అవి కూడా వేసుకోవచ్చు. వేసి ఇది బాగా రోస్ట్ చేసుకొని దీన్ని పొడిలాగా కొట్టుకుందామండి. పొడి కొట్టుకొని దీంట్లోకి వేసేద్దాం. అంటే పల్లీలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి కొంచెం అంటే ఈజీగా రోస్ట్ అయిపోతుంది. దీన్ని చల్లారిన తర్వాత పొడి కొట్టుకుందాం. మనకి ఆల్మోస్ట్ ముల్లంగి ఫ్లేవర్ బయటకు వస్తుంది. యా, మంచి ఫ్లేవర్ వస్తుంది. అయిపోయింది. మనం దీనికి తగినంత సైంధవ వేసుకొని ఫైనల్గా స్టవ్ ఆపేసి కొంచెం కొత్తిమీర ఇప్పుడు చల్లుకొని తర్వాత ఈ యొక్క పల్లీ కారం, పల్లీలు, మనకి జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, దీంట్లో కావాలంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలామందికి ఆ ఫ్లేవర్ నచ్చుద్ది కాబట్టి, లేకపోయినా మిరియాలు, మీ ఇష్టం మీరు అనమాట. నేనేం యాడ్ చేయట్లేదు ఎందుకంటే తగినంత పచ్చిమిర్చి వేసాను ఆల్రెడీ నేను. ఓకే, అయిపోయిందండి. యా, మంచి పల్లీలు, జీలకర్ర వేసాం కదా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే అండి, తయారైపోయినాయి మనకి ఈరోజు లంచ్ బాక్స్ కావాల్సినటువంటి 2 పదార్థాలు. ఒకటి నవారతోటి ముల్లంగి ఆకుల కొబ్బరి అన్నం, ఇంకోటి ముల్లంగి పల్లి వెల్లుల్లి వేపుడు. అయిపోయింది. ఇప్పుడు మనం వాటిని మన లంచ్ బాక్స్లోకి సర్దేసుకుందాం. ఈ యొక్క మన ట్రెడిషనల్ వెరైటీస్ అంటే దేశీవాళి ఈ యొక్క రైస్ వెరైటీస్, ఎస్పెషలీ ఫైబర్ చాలా రిచ్గా ఉంటుంది నవార వీటిలో. ఇది బాగా నవిలి మింగాలండి. గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. నవిలిన ఇది డైరెక్ట్గా మింగలం. దానివల్ల ఏంటంటే బాగా నవిలినందువల్ల ఆ టేస్ట్ మనకి తెలుస్తుంది. ఆ జీర్ణరసాలన్నీ కూడా బాగా అంటే ఈ యొక్క లాలాజలం బాగా ఊరి తీసుకున్న ఆహారం కూడా ప్రాపర్గా అరిగి మన దాంట్లో ఉన్నటువంటి ఎప్పుడైతే లాలాజలం అంతా ప్రాపర్గా కలిసిందో అప్పుడు స్టమక్లోకి అంటే జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత దాంట్లో పోషక విలువలు బాగా మన శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని ఆహారాన్ని బాగా నవలి మింగాలి అంటారు. దీంతో ఇడ్లీ, దోశ అన్నీ చేసుకోవచ్చు. కొంచెం కొబ్బరి కూర వేసుకుందాం, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. తినబోయే ముందు కొంచెం నిమ్మరసం పిండుకుంటే చక్కగా ఉంటుంది. లేకపోయినా లేదు, నిమ్మరసం పిండుకొని లేదా ఆమ్చూరు పొడి కూడా వేసుకోవచ్చు. ముల్లంగి వేపుని కూడా దీంట్లో కూడా కొంచెం ఆమ్చూరు కానీ నిమ్మరసం కానీ పిండుకోవచ్చు. దీనికి కూడా పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. మన లంచ్ బ్యాగ్లోకి సర్దేసుకుందాం. లంచ్ బ్యాగ్లోకి ఇవి వండుకున్నవి, ఒక వాటర్ బాటిల్, నాప్కిన్, చెంచా. ఈరోజు మనం ఈవినింగ్ చెరుకు ముక్కలు. ఇప్పుడు చెరుకు సీజన్, మనకి బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఎక్సలెంట్ ఒక మినరల్ కంటెంట్ ఉన్నటువంటి షుగర్ కేన్ కూడా ఒక చాలా మంచిది. ఇది వెరీ గుడ్ డీటాక్స్ ఫేర్ ఆల్సో. అంటే ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు మనం అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు, అప్పుడప్పుడు ఇది తీసుకుంటా ఉంటే ఈ న్యాచురల్ స్వీట్నర్ కదా, దీంట్లో కావాలంటే కొంచెం డైజెస్ట్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఒకసారి తీసుకుంటే 6 hours దాకా ఏం తీసుకోగలదు, అంత మినరల్ ఉంటుంది అన్నమాట దీంట్లో. అది అరిగేదానికి అప్పుడప్పుడు మనం నిమ్మరసం కానీ అల్లం కానీ వేసుకుంటాం దీంట్లోకి. సాయంత్రం పూట సరదాగా మనకి పంటికి ఎక్సర్సైజ్ ఉంటుంది, మంచి ఎనర్జీ వచ్చింది. వేసుకున్నాం. మన లంచ్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకొని వీటిని రుచి చూద్దాం.
వీటిని మనం మన సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. పైనుంచి కొబ్బరి చల్లుకుందాం. ఈ ముల్లంగి వేపుడును కూడా ముల్లంగి వేపుడు కూడా సర్వ్ చేసుకున్నాం. పైనుంచి కొత్తిమీర చల్లుకుందాం. ఇప్పుడు మనం వీటిని రుచి చూసేద్దాం. రుచి చూసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. ముల్లంగి ఆకుల కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన నవారా అన్నం 1 కప్పు, తరిగిన ముల్లంగి ఆకులు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 చెంచా, కొబ్బరి తురుము 1/4 కప్పు, ఉల్లి తరుగు 1/4 కప్పు, వెల్లుల్లి తరుగు 1 చెంచా, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, జీలకర్ర 1 చెంచా, ఆవాలు 1/2 చెంచా, పసుపు 1/2 చెంచా, సాయంధవలను రుచికి సరిపడినంత నవారాతోటి ముల్లంగి ఆకుల కొబ్బరి అన్నం తయారు చేయ విధానం. పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లి తరుగు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత ముల్లంగి ఆకు, పసుపు వేసి మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించి తయారుగా పెట్టుకున్న నవారా అన్నం వేసి స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి తురుము తగినంత సైంధవనం వేసి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నవారాతోటి ముల్లంగి ఆకుల కొబ్బరి అన్నం తయారవుతుంది. ముల్లంగి, పల్లి, వెల్లుల్లి వేపుడుకు కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి తరుగు 2 చెంచాలు, పచ్చిమిర్చి ముక్కలు 1 చెంచా, ఉల్లి తరుగు 1/4 కప్పు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, జీలకర్ర 1 చెంచా, పల్లీలు పిడికెడు, పసుపు 1/2 చెంచా, సాయంధవలను రుచికి సరిపడినంత. ముల్లంగి, పల్లి, వెల్లుల్లి వేపుడు తయారు చేయ విధానం: పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి కొద్దిగా మగ్గనియాలి. ఈ లోపల ఇంకొక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి అందులో పల్లీలు, కరివేపాకు, జీలకర్ర వేసి వేపుకోవాలి. ఈ లోపల ఉల్లి తరుగు మగ్గిన తర్వాత ముల్లంగి ముక్కలు, పసుపు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ లోపల వేపిన పల్లీలు, జీలకర్ర, కరివేపాకులో వెల్లుల్లి కలిపి చల్లారిన తర్వాత పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికిన ఈ ముల్లంగి ముక్కలకి తగినంత సాయంధవలను వేసి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర, తయారుగా పెట్టుకున్నటువంటి పల్లి మసాలాని కూడా వేసుకొని బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మని ముల్లంగి, పల్లి, వెల్లుల్లి వేపుడు తయారవుతుంది. వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా రుచిగా ఉందండి. మనకి ఆ జీలకర్ర, ఈ యొక్క ఆకుకి కొంచెం లైట్గా వగరు, అంటే అంత వగరు ఉండదు, వగరు ఆ ఫ్లేవర్ తగులుతా ఆ కొబ్బరి, ఈ 2 కాంబినేషన్లో చాలా పంటి కింద నవ్వులుతుంటే ఆ నవారకు కూడా రుచి ఉంటుంది. చాలా 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 కమ్మగా ఉందండి. తినే కొద్ది మనకి ఆ రసాలన్నీ కూడా మేళవించి చక్కని ఒక రుచిని కలిగిస్తుంది. మనం ఈ ముల్లంగి వేపుడు వెల్లుల్లిపల్లి, జీలకర్ర ఫ్లేవర్ ప్రతి ముక్కకు పట్టి చాలా కమ్మగా ఉందండి. అంటే నిమ్మరసం పిండుకోవచ్చు. ఎవరికైనా శరీరం నుంచి అంటే స్వెట్టింగ్, చెమట ఎక్కువ వస్తుంటే, ఆ చెమట కూడా స్మెల్గా ఉంటే ముల్లంగి జ్యూస్ తాగుతుంటే వాళ్ళకి ఆ చెమట స్మెల్ పోతుంది. అంటే బాడీ డీటాక్స్, బెస్ట్ డీటాక్స్ ఫైర్ అనమాట. ఓకే అండి, చెప్పుకుంటా పోతే ముల్లంగి యొక్క ఉపయోగాలు చాలా. ముల్లంగి ఆకును కూడా పడేయకుండా ఖచ్చితంగా వండుకోండి. ఓకే అండి, చూసాం కదా ఈ లంచ్ బాక్స్లో మనం ఎంతో కమ్మదనంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచిదనమాట ముల్లంగితోటి 2 వంటలు. ఒకటి నవారా అన్నంతో ముల్లంగి ఆకుల కొబ్బరి అన్నం, ఇంకోటి ముల్లంగి, పల్లి, వెల్లుల్లి వేపుడు. ఖచ్చితంగా మీరు కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక 2 వంటలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.